సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి వినండి. ఫస్ట్ 8 సెంటీమీటర్స్తో లైన్ డ్రా చేయాలి. సో దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? ఎంత వస్తుందో ఇండికేట్ చేయమన్నాడు. 20 సెంటీమీటర్స్ కదా. సో 20 చేయక్కర్లేదు. అంటే ఒక్కొక్క సెక్షన్లో 5 సెంటీమీటర్స్ చొప్పున 4 చేసాం అనుకోండి. ఒక్కొక్క దాంట్లో 5 అంటే 20 సరిపోతాయి కరెక్ట్గా. సో అప్పుడు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేద్దాం? 4. ఇక్కడ 8 సెంటీమీటర్స్ అంటే 4 చేయడం ఈజీయే కదా. 2 మార్కులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? లైన్ పైకి ఎంత డ్రా చేయాలి? పైకి 5 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయాలి. మొత్తం 20 కదా. 5 చొప్పున చేసాం కాబట్టి అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 20 సెంటీమీటర్స్ వరకు ఇండికేట్ మెజర్ చేయాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 17.6 సెంటీమీటర్స్ అనే దాన్ని ఇండికేట్ చేయమన్నాడు అనుకో. ఎంత? ఇందులో 17.6 వరకు ఇండికేట్ చేయమన్నాడు. దీంట్లో 17 సెంటీమీటర్స్ నెక్స్ట్ 0.6 సెంటీమీటర్స్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇందులో 17లో మనకు 5 ఉన్నాయి. అవునా? అంటే ఇందులో ఎంతవరకు ఇండికేట్ చేయగలం మనం? 15 వరకు చేయొచ్చు. 5 అది 2 మిగిలిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇందులో సింగిల్ 1 సెంటీమీటర్ కింద లైన్స్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ సెక్షన్ 1 5 సెంటీమీటర్స్ కదా. దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సెంటీమీటర్ ఇండికేట్ చేస్తుందా? అప్పుడు దీంట్లో సెకండ్ పాయింట్ దగ్గర పెట్టుకుంటే మనకు 17 వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏంటి ఇక్కడ 0.6 సెంటీమీటర్స్ అంటే అవి మిల్లీమీటర్స్లో చూసుకుంటే ఎన్ని మిల్లీమీటర్స్ అవుతాయి? 6 మిల్లీమీటర్స్ అవుతాయి. అంతేనా? ఈ లైన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అనుకున్నాం అనుకో. కరెక్ట్గా 6 పాయింట్ దగ్గర పెట్టుకుంటే 6 మిల్లీమీటర్స్ వస్తాయా? అంటే ఇక్కడ ఏమేమి పెట్టాలి మనం? ఆ చివర ఓకే. దీన్ని ఫస్ట్ 10 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? 5. లెంత్ ఎంత ఉంటుంది? ఇది 5 ఉంటుంది. 50 mm ఉంటుంది. 50 mm ఉంటుంది. 2 సెంటీమీటర్స్ ఉంటుందిరా. నువ్వే కదా. ఓకే. ఆ 2 సెంటీమీటర్స్ మనం డివైడ్ చేయగలమా? 5 ఈక్వల్ పార్ట్స్ కింద పాయింట్లో కట్ అవుతుంది. సో కాబట్టి ఏం చేయాలి? 1 పైకి చేయాలి. యాంగిల్ పెట్టి 45 యాంగిల్ పెట్టి ఎన్ని ఆర్కులు ఉండాలి? రేడియస్ ఎంత? ఇప్పుడు ఏం చేయాలి? లైన్స్ కింద కూడా వేయాలా? స్కేల్ పెట్టి కింద పాయింట్స్ పెట్టుకొని క్రాస్గా కలపాలి మనం. ఏమవుతాయి? అవి సెంటీమీటర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు పైదాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? 10 ఈక్వల్ అంటే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్ కాబట్టి 10 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. అది లైన్ ఎంత ఉంది మనకి? 5 సెంటీమీటర్స్ 10 చేయొచ్చు కదా. 0.5 సెంటీమీటర్తో అలాగా 10 పాయింట్స్ పెట్టండి.
అయిపోయింది. మళ్ళీ ఏంటివి అందుకే మిల్లీమీటర్స్ అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వాల్యూ ఎంత చూపించాలి? క్వశ్చన్ రాసుకోండి. మార్క్ 17.6 centimeters on the scale. Mark 17.6 centimeters on the scale. 17 అంటే ఎలా రా? 15 లైన్ అక్కడ పెట్టాలి, ఆ లైన్ మీద పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ 17 అంటే ఇంకా 2 కాబట్టి ఈ లైన్ మీద పెట్టాలి. నాకు తర్వాత